మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. నరసింహులపేట, కురివి, సిరోల్, డోర్నకల్ మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యాన్ని విక్రయించి రోజులు గడుస్తున్నప్పటికీ వాహనాలు రాకపోవడంతో ధాన్యాన్ని అక్కడ నిల్వ ఉంచారు. తాజాగా కురిసిన వర్షాలకి ధాన్యం తడిసి ముద్దయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకి న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేశారు. కాంపల్లి గ్రామం ఈ మా ఊళ్ళో సొసైటీ సహకార సంఘంలో పోసిన వడ్లు చాలా మంది రైతులు ఒక 90% ఇళ్ళన పోసారండి. అందరు కూడా ఇక్కడనే మార్కెటింగ్ చేశారు. వారి వడ్లు చాలా వరకు కొంతవరకు పోయినాయి, ఒక 70% కొంచెం మిగిలి ఉన్నాయండి. ఆ వడ్లన్నీ రోజు వచ్చిన వర్షానికి తడిసిపోయినాయి. రైతులందరూ చాలా ఇబ్బందులు ఉన్నారు. ఈ తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం రైతుల గురించి ఆలోచించి ఎలాంటి తరుగు లేకుండా రైతులకు డబ్బులు తరలించి మిల్లులకు తరలించి రైతులకు డబ్బులు జమ చేసి రైతుల్ని ఆదుకోవాల్సిందిగా గవర్నమెంట్కి మేము మా రైతుల తరపున రైతు సంఘం తరపున మేము కోరుతున్నాం. మండలం కాంపల్లి గ్రామం ఈ మా ఊళ్ళో సొసైటీ సహకార సంఘంలో పోసిన వడ్లు చాలా మంది రైతులు ఒక